అమీర్పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో పూజ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. రక్తం తక్కువగా ఉందని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి హైదరాబాద్లోని ఈ ఆసుపత్రికి పంపించారని, ఈ ఆసుపత్రిలో వైద్యం పేరుతో 3 లక్షలు వసూలు చేశారని, ఇప్పుడు తన కూతురు మృతి చెందిందని పూజ తండ్రి ఆరోపిస్తున్నారు. డాక్టర్ వైఫల్యం వల్లే పూజ మృతి చెందిందని, ఆసుపత్రి వైద్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు. అయితే పేషెంట్కు బ్లడ్ కౌంట్ తక్కువ ఉందని ఒక హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు రిఫర్ చేశారన్న. అయితే మాకు ఎట్లుందంటే పేషెంట్ కౌంట్ తగ్గిందని చెప్పి డాక్టర్ చెప్పిండు కాబట్టి మాకు హాస్పిటల్ గురించి ఐడియా లేదని చెప్పి ఆ డాక్టర్ ఏ హాస్పిటల్ చెప్తే ఆ హాస్పిటల్కి వచ్చినామన్న. వచ్చినప్పుడు ఏమన్నారు, కౌంట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ట్రీట్మెంట్ బెటర్ చేస్తున్నాం, అవన్నీ డే బై డే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారన్న. చెప్పిన తర్వాత ఒక డాక్టర్ వచ్చి మొన్న బ్లడ్ పంప్లేషన్ లేకపోతే ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి, వాటికి ట్రీట్మెంట్ చేయాలని అంటే మీ దగ్గర ఇప్పుడు నాతో మాట్లాడిన ఒక బ్లడ్ సంబంధించిన హెమటాలజిస్ట్ మాట్లాడు, సార్ మీరు హెమటాలజిస్ట్ కదా, వేరే ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి, మీ దగ్గర డాక్టర్స్ ఉన్నారా లేదా సార్, మాకు పేషెంట్ కొంచెం ఇంపార్టెంట్ సార్, ఈ హాస్పిటల్ కాకపోతే వేరే హాస్పిటల్కి వెళ్తాం సార్, మేము అన్ని ఇల్లు ఆస్తులు అమ్ముకునేనా బతికిద్దాం అన్నట్టు కాళ్ళ మీద మొక్కనికి పోయినాం సార్. అప్పుడు మీ దగ్గర లేనప్పుడు పంపాలి కదా సార్ మీరు. ఇప్పుడు 3 అడ్మిట్ అయినాక 4 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చారు సార్ ఎవరైతే లివర్కు దానికి సంబంధించిన డాక్టర్లు అందరూ. నేను పొద్దున్నే అడిగిన, నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినావా లివర్కో హార్ట్కో, అవన్నీ నాకు చెప్పినావు, నేను డాక్టర్ను కాదు, నువ్వు అన్నీ తెలిసిన దేవుని సార్, నీ మీద నేను నమ్మకం అని అన్నా. సరే నువ్వు ట్రీట్మెంట్ చేసినట్టు నేను ఎట్లా నమ్మాలో నాకు డాక్యుమెంట్స్ ఇవ్వమని చూపెట్టినా సార్. సేమ్ వే ఇదే కన్వర్జేషన్ పోలీసులతో జరుగుతుంటే ప్రీవియస్గా జరిగిన ట్రీట్మెంట్ బిల్లులు, ఆ రిపోర్ట్స్ అవన్నీ హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చి మా పర్సన్ను ఒకటేసారి 10 మంది లేడీ ఎంప్లాయీస్ని పంపించి అటాక్ చేసి ఆ పేపర్స్ అన్నీ గుంజుకున్నారు సార్. అలా ఏ డాక్యుమెంట్ మిస్ అయిందో చెప్పమంటే మేము ఎట్లా చెప్తాం సార్. మాకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా సార్, మాకు తెలియదు, మా చెల్లెని బతికేయండి, మాకు కౌన్సిలింగ్ ఇవ్వకున్నాయి కదా అంటే ట్రీట్మెంట్ అక్కడ ఏం జరగలేదు సార్. ఒక బ్లడ్ ప్యాకెట్ ఎక్కింది, ఒక చిన్న ఇంత చిన్న గ్లూకోజ్ పొడి ఇంత ప్యాకెట్ ఎక్కింది, ఇదే ఎక్కుతుంది, గ్లూకోజ్ ఎక్కుతలు ఆమె కంట్రోల్ అయితే లేదు. అక్కడ జ్యూసులు తాగింది, అన్ని తాగింది అక్కడ హాస్పిటల్. ఆయన నమ్మకం మీద ఈయనకు వచ్చినాం కాబట్టి ఆయన మీద ధైర్యం పెట్టుకున్నాం, వీళ్ళు చూస్తారని. వేరే హాస్పిటల్ తీసుకోలేక కాదు, ఆయన రాసిండు మా చెల్లెకు నరాలు ఏంటంటే బ్లడ్ కుచ్చి నొప్పులు వస్తున్నాయి అంటే ఆ ట్రీట్మెంట్లు ఏం చేసుకోకుండా వీటి మీద పట్టుకొని ఈయన ట్రీట్మెంట్ చేస్తారని వచ్చినాం. లేకపోతే ఈ వేస్ట్ హాస్పిటల్ రాకపోతే ఆయన నమ్మకం మీద వచ్చింది. ఆడికి అంత కౌంటర్లు ఆడి ట్రీట్మెంట్ అయితే లేదు మా చెల్లెకు, గ్లూకోజ్ లెక్కలేవు, సూదులు లెక్కలేవు, అక్కడ కూడా ఏం చూపిస్తలేదు. మాకు ఆవేశం అవుతుంది అంటుంది, నొస్తున్నాయి అంటుంది, అంటే ఇది తీసే అనిపోతుంది అంటుంది. మాకు ఏవో చెప్పని ట్రై చేసింది, చెప్పనిస్తలేదు, ఇది తీసే అనిపోతుంది అది పెట్టేది అనిపేసింది.